ఆళ్లగడ్డ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు అస్తవ్యస్తంగా వ్యాపారం నిర్వహిస్తుండటం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కూరగాయల మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వ్యాపారస్తులు ఎటువంటి నిబంధనలు పాటించకపోవటం వల్ల కూరగాయల మార్కెట్కు కొనుగోలుదారులు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల వ్యాపారులు ఇష్టానుసారంగా మార్కెట్లో వ్యాపారం నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది. కొనుగోలుదారులు నడవడానికి కూడా వీలు లేకుండా వ్యాపారస్తులు కూరగాయలు అడ్డంగా ఉంచటం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ అధికారులకు టోల్గేట్ వసూళ్లు చేయటంలో పన్నులు వసూలు చేయటంపై ఉన్న శ్రద్ధ మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. కూరగాయల మార్కెట్ ఇరుకుగా ఉండటంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయిందండి. తర్వాత వచ్చేసి సెంటర్ మార్కెట్లో రావడానికి పోవడానికి పూర్తి ఇబ్బందిగా ఉంది. దుకాణాలు తమ పరిధి మేరకు దాటి మరి అదే పనిగా వచ్చేసి ఇంటికి వచ్చి పెట్టుకుంటున్నారు. మొబైల్ రావడానికి ఇబ్బందిగా ఉంది. స్కూటర్లు తర్వాత వాహనాలు పెట్టుకోవడానికి దేవుడు ఆడవాళ్ళు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అన్ని రకాలుగా చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ తర్వాత ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వారు మరియు వచ్చేసి పోలీసు వారు పోలీసులు స్పందించి దీనికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.